తెలుగుదేశం పార్టీకి 4 దశాబ్దాలకు పైగా అంకిత భావంతో సేవలందించిన శ్రీ యనమల రామకృష్ణుడు గారి రాజకీయ ప్రస్థానాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ యనమల 42 వసంతాల రాజకీయ ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ ఈ ఏప్రిల్ 10వ తేదీన గురువారం సాయి వేదిక గ్రౌండ్స్ తుని వేదికగా సాయంత్రం 4 గంటలకు అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ అపూర్వమైన వేడుకకు మరింత విశిష్టత చేకూర్చడానికి ఎందరో మహానుభావులు, ప్రజానాయకులు గౌరవ అతిథులుగా, ముఖ్య అతిథులుగా, విశిష్ట అతిథులుగా, అలాగే విశిష్ట గౌరవ అతిథులుగా విచ్చేయనుండగా తామందరూ ఈ చారిత్రక ఘట్టానికి హాజరై విజయవంతం చేస్తారని ఆశిస్తూ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నారు శ్రీమతి యనమల దివ్య గారు. నమస్తే, వెల్కమ్ టు మై న్యూస్. నేను పుష్ప. ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ సందర్భంగా అనకాపల్లి మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మీనాక్షి కూచిపూడి డాన్స్ అకాడమీ, కంచరపాలెం నృత్య భారతి డాన్స్ అకాడమీ, వైజాగ్ పలు సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మహిళలను, భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకీ, ప్రముఖ వైద్యులు బెనర్జీ, శ్రీ నూకాంబిక దేవస్థాన చైర్మన్ పేలా నాగశ్రీను విచ్చేశారు. రాష్ట్ర పండుగలో వివిధ రంగాల్లో రాణిస్తున్న వారికి ఉగాది పురస్కారాలు ప్రకటిస్తున్న సందర్భంగా ఈ ఆదివారం ప్రముఖ పవర్ లిఫ్టర్ రామలక్ష్మి, పారా ఒలింపిక్ వాలీబాల్ క్రీడాకారుడు అన్నం గణేష్లకు ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాంకీ మాట్లాడుతూ అమ్మవారి పండుగ రాష్ట్ర పండుగగా ప్రకటించిన అనంతరం జరుగుతున్న ఈ కార్యక్రమాలను మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ పర్యవేక్షణలో జరుగుతున్నాయని అన్నారు. దీనికి సహకరిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సభా ప్రాంగణం భక్తులతో, మహిళలతో నిండిపోయింది. దేవస్థానం ధర్మకర్తలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విగ్రహ